ఈ రోజు నేను చెప్పబోయేది బిగ్ బాస్ రివ్యూ చేసేటువంటి అందరికీ రివ్యూలు చెప్పే వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ పర్సన్ అయినటువంటి ఆదిరెడ్డి గారి గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నా. ఆదిరెడ్డి గారి గురించి ఏం మాట్లాడతారని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అయితే ఆదిరెడ్డి గారు చాలా కష్టపడి ఇంచుమించుగా 8 years నుంచి బిగ్ బాస్ రివ్యూస్ అనేవి చేయడం అనేది ఒక నూతన పద్ధతిని తీసుకొచ్చి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే నిజం చాలా చాలా కష్టపడ్డాడు తను. అయితే అలాంటి ఆదిరెడ్డి గురించి నేను కొన్ని పాయింట్స్ నేను రైట్ చేయాలనుకుంటున్నాను. ఆదిరెడ్డి గారిలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ కంపల్సరీగా తను ఈ వీడియో కానీ అతని వరకు వెళ్ళి ఉంటే మాత్రం డెఫినెట్గా ఆయన సేమ్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే అతను సీన్ చేసుకోకపోతే డెఫినెట్గా బిగ్ బాస్ అనే దాంట్లో మన లోకల్ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అన్నది నేను క్లియర్గా వివరిస్తాను, వినండి. లాస్ట్ సీజన్లో కూడా ఆదిరెడ్డి నిఖిల్ అనే పర్సన్కి ఎక్కువ హైప్ ఇచ్చేవాడు. ప్రతి వీడియోలోనూ నిఖిల్కే ఎక్కువ హైప్ ఇచ్చేవాడు. ఇది ఎందుకంటే దీనికి రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ బిగ్ బాస్ ఎక్కువ మంది ఎవరు చూస్తారంటే సీరియల్ చూసే బ్యాచ్ ఎక్కువ మంది చూస్తారు. ఎక్కడో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్స్ చూస్తారు. బట్ కానీ వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమము సీరియల్ చూసే పర్సన్స్కి వీళ్ళు ఓట్ చేయరు. ఎడ్యుకేటెడ్స్ ఎవరైనా సరే ఎక్కువ మంది లోకల్ వాళ్ళకి ఎక్కువ ఓట్ చేస్తారు. అంటే మామూలు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సీరియల్ బ్యాచ్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఓటింగ్ కూడా వాళ్ళే పర్టికులర్గా ఇంట్లో ఉంటారు కాబట్టి ఓటింగ్ కూడా వాళ్ళే చేస్తారు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎవరికైతే హైప్ ఉంటుందో ఆదిరెడ్డి వాళ్ళ అమాంతం ఎత్తడం. ఎందుకంటే తనకు వ్యూస్ కూడా రావాలి అంటే డెఫినెట్గా ఎవరికైతే ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు లేకపోతే వెబ్సైట్లో కావచ్చు ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ పడుతుందో వాళ్ళనే ఊరికి ఎత్తుతాడు అనమాట. దీనివల్ల ఏంటంటే అతనికి వ్యూస్ వస్తాయి. బట్ కానీ ఇక్కడ అన్యాయం జరిగేది ఎవరికరా అంటే లోకల్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ నాన్ లోకల్ తీసుకొస్తున్నాడు ఈడెవడరా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కానీ నేను చెప్తున్నా ఫస్ట్ ప్రతి ఒక్కడికి ఉండాల్సింది, ఎలాంటి వ్యక్తికైనా ఫస్ట్ ఉండాల్సింది నేను తర్వాత మన ప్రాంతం అనే ఇది లేకపోతే ఎలాంటోడైనా సరే వేస్ట్ అండి నా దృష్టిలో చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మిగతా బిగ్ బాస్లు ఉన్నాయి. మిగతా బిగ్ బాస్లో ఎక్కడైనా మన తెలుగు వాళ్ళకి ఎక్కడైనా అవకాశం ఇస్తారు. అవకాశం ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది వాళ్ళు ఊరికి ఎత్తి వాళ్ళని కప్పులు అందుకునేటట్లు చేయడం అనేది చాలా తప్పు. లాస్ట్ సీజన్ కూడా అంత అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక నాన్ లోకల్ వ్యక్తిని కప్పు రేస్లో ముందుంచడం అనేది మెయిన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఎడ్యుకేటెడ్స్ ఎవరు దీనికి సపోర్ట్ చేయరండి.